భారత కథా ప్రస్తావన. మహాభారతంలోని కథకు మొదలు ఎటువంటిది అంటే, నైమిసారణ్య పుణ్యక్షేత్రమునన్ కులపతి సౌనకుండను పరమమౌని బ్రహ్మర్షిగణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగించేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితోడా ప్రణమిల్లియున్నన్. అక్కదకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్కన్ అతనిన్ పూజించిరి అపరిమిత విశేష విధులా. మునీనాం దశసహస్రాం యోన్నదానాది పోషణాత్ అధ్యాపయతి విప్రశిరసౌ కులపతి స్మృతః అనేది కులపతి నిర్వచనం. అంటే ఎవరైతే 10,000 మంది శిష్యులకు భోజనం పెడుతూ చదువు చెప్పేవారో వారిని కులపతి అని పిలిచేవారు. రోమహర్షణుడు, ఇతనినే లోమహర్షణుడు అని కూడా పిలుస్తారు, అంటే సూతుడు అని. పూర్వం పృథుమహారాజు చేస్తున్న యజ్ఞకుండం నుండి ఉద్భవించి చూస్తున్న మహర్షులకు ఆశ్చర్యంతో రోమాంచం కలిగించిన వాడు కాబట్టి రోమహర్షుడు అని పేరు. రోమహర్షుని పుత్రుణ్ణి రౌమహర్షిని లేదా లౌమహర్షిని అని కూడా పిలుస్తారు. సూతుని కొడుకు కాబట్టి సౌతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మర్షుల చేత సేవింపబడుతున్న సౌనకుడు అనే కులపతి సర్వలోకాలకు శ్రేయస్సు కలిగించేందుకు 12 సంవత్సరాలు జరిగే శ్రేష్టమైన సత్రయాగాన్ని చేస్తూ ఉండగా ఆ మునుల చింతకు వచ్చి రోమహర్షిని కుమారుడైన రౌమహర్షిని లేదా లౌమహర్షిని లేదా ఉగ్రశ్రవసుడు అనే సూతుడు అమితమైన భక్తితో నమస్కరించి ఉండగా మునుల సమూహమంతా కలిసి ఆ కథకుడి వలన వివిధ పవిత్ర కథలను వినాలనే కుతూహలంతో అతడిని అధికమైన పూజా విధానాలతో పూజించారు. అప్పుడు ఉగ్రశ్రవసుడు, నేను అనేక పురాణాలలోని పుణ్యం కలిగించే కథలను చెప్పడంలో సమర్థుడిని, వ్యాసమహాముని శిష్యుడైన రోమహర్షుడు అనే పరమ పౌరాణికుని కుమారుడిని, నా నుండి మీరు ఏ కథ వినాలని కోరుకుంటున్నారు అని అడగ్గా మునులు ఏ కథ మనోహరమైనదో, ఏది కొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథ వినడం మాకు ఇష్టము అని చెప్పారు. అయితే మీకు ఇష్టమైనటువంటి పవిత్ర కథను చెప్తాను, ఏకాగ్రచిత్తులై వినండి అని ఉగ్రశ్రవసుడు ఈ విధంగా ప్రారంభించాడు. కృష్ణద్వైపాయనుడు అనే పేరు కల వేదతత్వజ్ఞుడైన ముని పూర్వం వేదాలన్నీ కలిసి వేరువేరుగా లేకుండటం వల్ల వాటిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే 4 వేదాలుగా విభజించాడు. తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వారిని ఆజ్ఞాపించి వారి చేత 4 వేదాలను ధారణలో ఉంచుకోవడానికి వీలుగా సంక్షేప సూత్రాలను చేయించాడు. వేదాలను విభజించిన వాడు కావటం చేత వేదవ్యాసుడని ప్రఖ్యాతి పొందాడు. తన తపోమహిమ వలన బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడి 18 పురాణాల్ని, నీతిశాస్త్ర ధర్మశాస్త్రాల యొక్క అర్థాన్ని, స్వభావాన్ని, 4 వేదాల యొక్క వాటికి సంబంధించిన ఉపనిషత్తుల యొక్క భావాలను, ధర్మార్థ కామమోక్షాదులతోనూ ఇతరాలైనటువంటి అరిషడ్వర్గాదులతోనూ సంబంధం గల హృద్యాలైన కథలను, ఇతిహాసాలను, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలోని గొప్ప మునుల యొక్క, రాజుల యొక్క వంశ చరిత్రలను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల యొక్క బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో చేయవలసిన విధి విధానాలను, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన సర్వదేవతల యొక్క, మునుల యొక్క సమూహాల చేత పూజింపబడిన శ్రీకృష్ణుని మహత్వాన్ని, పాండవులు మొదలైన భారత సూర్యుల గుణగణాలని నిర్మలమైన జ్ఞానంతో నిండిన తన వాక్కు అనేటి అద్దంలో తేటతెల్లంగా ప్రకాశిస్తూ ఉండగా భారతాన్ని రచించారని చెబుతూ